హాగరు యొక్క ప్రాముఖ్యత. శారా సంతానం పొందకపోవడంతో తన దాసి హాగరును అబ్రాహాముకు భార్యగా ఇస్తుంది. అప్పుడు అబ్రాహాము హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయి, ఆ కారణంగా హాగరు శారా విషయంలో గర్వంగా ప్రవర్తిస్తూ శారాను తక్కువగా చూడటం మొదలుపెట్టింది. అందువలన శారా కోపంతో హాగరుపై కఠినంగా ప్రవర్తించడం వలన అది తట్టుకోలేని హాగరు అరణ్యంలోకి పారిపోతుంది. అప్పుడు యెహోవా దూత అరణ్యంలో హాగరును కలసి ఇలా అన్నాడు: శారాయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాననెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివైయున్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అలా ఇష్మాయేలు అనే కుమారుడిని హాగరు అబ్రాహాముకు కనింది. ఇష్మాయేలు అంటే దేవుడు వినియున్నాడు అనే అర్థం.